సరళ మరియు జ్యోతి ఇద్దరూ గొడవ పడుతుంటారు. ఎవరొచ్చినా ఆపేవాళ్లు కాదు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారన్న ఫీలింగ్ కూడా లేకుండా ఎప్పుడూ గొడవ పడుతుండేవాళ్లు. ఈ అత్తాకోడళ్ల గొడవలు చూడడానికి పొరుగింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వచ్చి చూస్తూ ఉండేవాళ్లు. ఎంత గొడవ పడినా అత్తాకోడళ్లు మాత్రం మళ్లీ కలిసిపోతూ సంతోషంగా ఉండేవాళ్లు. ఇంతలో పక్కింటి కమల వీళ్లు ఎటువంటి వ్యాపారం చేసినా అది చూసి 2 రోజుల్లో మళ్లీ మొదలు పెడుతూ ఉండేది. దానివల్ల వీళ్లకి లాభాలు తగ్గడంతో ఆ ప్లానింగ్ కమలకు అత్త చెప్పిందని కోడలు, కోడలు చెప్పిందని అత్త గొడవ పడేవాళ్లు. ఒకరోజు అత్త కోడళ్ళిద్దరూ కూల్ డ్రింక్ వ్యాపారం మొదలెట్టారు. జ్యోతి, మనము కూల్ డ్రింక్ వ్యాపారం మొదలెట్టాం కదా. ఎండాకాలంలో కూల్ డ్రింకులు బాగా చెల్లుబాటవుతాయని అనుకుంటున్నాను. కానీ మనం జాగ్రత్తగా వ్యాపారం చెయ్యాలి. మనం తక్కువ ధరకే వచ్చే హోల్సేల్ దుకాణం నుండి తెచ్చుకుంటే మనకి బాగా లాభాలొస్తాయి అనుకుంటున్నా. అలాగే అత్తయ్య, మనం మంచి హోల్సేల్ వ్యాపారి నుండి కూల్ డ్రింక్స్ తెచ్చుకుందాం. జ్యోతి, ఇక్కడ ఒక్క దుకాణం కూడా లేదు కదా. మనం కొంచెం ఎక్కువ ధరకే కూల్ డ్రింక్ అమ్మితే మనకి మంచి లాభాలొస్తాయి. ఏమంటావు? అత్తయ్యా, ఊరుకోండి, మీరు మరీ చెప్తారు. మనం దానిపైన ఉన్న ధర కన్నా ఎక్కువ అమ్మితే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మనందరినీ తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అయినా మనం ఎక్కువ ధరకు అమ్ముతున్నామని వాళ్ళకెలా తెలుస్తుంది? నువ్వన్నింటికీ ఏదో ఒక వంక చెప్తుంటావు. అయినా నువ్వు నేనంటే ఇష్టం లేక వాళ్ల చేత కంప్లైంట్ ఇప్పించినా ఇప్పిస్తావు. అత్తయ్య గారు, ఒకవేళ నేను కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే నీ మీద గృహహింస చట్టం కింద కేసు పెడతాను గాని కూల్ డ్రింకులు ఎక్కువ ధరకి అమ్మే వాళ్లలా కంప్లైంట్ ఇస్తే నేను కూడా జైలుకెళ్తానుగా. అంత అవసరం నాకేముంది? ఇలా మాట్లాడుతూ ఉండగా కూల్ డ్రింక్ తాగడానికి కమల వస్తుంది. కమల కూల్ డ్రింక్ బండంతా ఒకసారి చూస్తుంది. ఏంటి కమలా, బండిని తెగ చూస్తున్నావు? నువ్వు కూడా వ్యాపారం పెట్టాలనుకుంటున్నావా ఏంటి? అయినా మేమే వ్యాపారం పెట్టినా అదే వ్యాపారం నువ్వు పెట్టడం బాగా అలవాటైపోయింది. ఇది మరీ బావుంది. నాకదే ఆలోచన వస్తుంది. నేనా వ్యాపారం పెడతాను. మిమ్మల్ని చూసే పెడుతున్నానని మీరనుకుంటారు. కానీ నేనేది పెట్టినా తక్కువ ధరకే బాగా వ్యాపారం అయ్యేది పెడతాను. మీలా ధరలు పెంచి లాభాలు తీసుకోవాలని అనుకోను. అయినా మీ వ్యాపారం ఎలా పెంచుకోవాలో ఆలోచించాలి గాని ఎప్పుడూ నా వ్యాపారం మీదే కళ్ళుంటాయి మీకు. నేను మీలాగా గొడవ పడుతూ వ్యాపారం చెయ్యను. నా వ్యాపారానికి చాలా మంచి గుర్తింపు వస్తుంది. చెప్పొచ్చావులే, వెళ్ళి నీ పని చూసుకో. కూల్ డ్రింక్ తాగావు కదా, ఆ డబ్బిచ్చేసి వెళ్ళు. కమల డబ్బిచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సరళ కోడలితో కోపంగా మాట్లాడుతూ, అవునే, పక్కనే ఉన్నావు కదా, అదొచ్చి అంతలా గొడవ పడుతుంటే సమాధానమివ్వవేంటే నువ్వు? కనీసం మాట వరుసకైనా ఎందుకు మా అత్తగారిని అంటున్నావని అనలేవా? అది నన్నన్ని మాటలంటుంటే నువ్వు పక్క నుండి చూస్తున్నావా ఇద్దరినీ? అయినా నన్నెవరైనా ఏదైనా అంటే నీకు చాలా ఇష్టం కదా. మీరన్న మాటకి తను సమాధానం చెప్పింది. అంతేగాని మీతో గొడవెక్కడ పడింది? అయినా మనం వచ్చింది వ్యాపారం చేయడానికి. వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింకులు ఇవ్వాలి గాని వాళ్లతో లేనిపోని మాటలు అనిపించుకోవటం ఎందుకండి? అయినా ఎప్పుడూ మీరు నన్నంటారేంటి? మీరెవరితో మాట్లాడినా మధ్యలోకొస్తే అప్పుడు కూడా దెబ్బలాడతారు. ఒకవేళ రాకపోతే అప్పుడు కూడా దెబ్బలాడతారు. ఏంటండి ఇది? అత్త కోడళ్ల మధ్యలో ఇంకా మాటకి మాట పెరిగి గొడవ పడటం మొదలెడతారు. సరళకి కోపం వచ్చి కూల్ డ్రింక్ బాటిల్ తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన జ్యోతి కూడా ఇంకొక బాటిల్ తీసి నేల మీద కొట్టింది. ఇలా ఇద్దరూ కూల్ డ్రింక్ బాటిల్స్ ని విరగ్గొడతారు. వచ్చిన లాభం కన్నా నష్టమే ఎక్కువ అవుతుంది. ఈ గొడవంతా దూరం నుండి కమల చూస్తూ ఉంది. మార్కెట్లో ఉన్న జనాలంతా వీళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంటారు. ఇంతలో కమల మళ్లీ అత్తాకోడళ్ల దగ్గరికొచ్చి, చూశారా, మీరిద్దరూ గొడవపడి మీ వ్యాపారాన్నే చెడగొట్టుకుంటారు. తిరిగి నా మీద పడతారు. ఇప్పుడు మీ వ్యాపారం లేదుగా, ఇక నేను కూల్ డ్రింక్ వ్యాపారం మొదలెడతాను. అది కూడా ఇదే ప్లేస్లో. అత్తకోడళ్ళిద్దరికీ కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంటికి చేరుకుని ఆలోచిస్తూ ఉంటారు ఇంకో వ్యాపారం మొదలెట్టాలని. ఇంతలో వాళ్ల మావయ్య దామోదరం వచ్చి కూర్చుంటాడు. ఏంటి, మార్కెట్లో ఇద్దరు గొడవ పడ్డారంట? ఊరంతా ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. మీరిద్దరూ గొడవ పడకుండా ఉండలేరా అసలు? మీ ఇద్దరి వల్ల ఇంటి పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. ఇంకా ఏం చేద్దామనుకుంటున్నారు? పెట్టిన ప్రతి వ్యాపారంలో నష్టం చూపిస్తూనే ఉన్నారు. పోనీ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని ఉండండంటే ఇద్దరూ మాట వినట్లేదు. ముందుగానే చెప్తున్నాను, ఈసారి ఏ వ్యాపారం చేసినా ఇద్దరూ కలిసికట్టుగా గొడవ పడకుండా చేస్తానంటే చెయ్యండి, లేదంటే లేదు. ఇలాగే నష్టాలు తీసుకొస్తానంటే ఏ వ్యాపారం చేయాల్సిన అవసరమే లేదు. ఇద్దరూ ఇంట్లో కూర్చోండి చాలు.
మా తండ్రి కొడుకులు సంపాదించి తెస్తాం, ఇద్దరు వంట చేసుకుని ఇంట్లో ఉండండి, తెచ్చింది తినండి. ఈసారి మీకు మాటలతో చెప్తున్నాను. ఇదే మళ్ళీ గొడవ పడితే ఈసారి చేతులతో చెప్పాల్సొస్తుంది. అంతవరకు తెచ్చుకోకండి. దామోదరం అలా మందలించడంతో అత్త కోడళ్ళిద్దరూ కూర్చుని ఆలోచిస్తున్నారు. అత్తయ్య, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. దీన్ని కమల కూడా కాపీ కొట్టి చెయ్యలేదు. ఎందుకంటే దానికి వంట చేయటం రాదు, కనీసం స్టవ్ వెలిగించటం కూడా సరిగ్గా రాదు. అవునా? ఏంటా వ్యాపారం? ఇప్పుడు మామిడి పళ్ళు మార్కెట్లోకి బాగా వచ్చాయిగా, వాటిని పానీపూరిలో వేసి మ్యాంగో పానీపూరి అని అమ్ముదాం. దానివల్ల మనకి బాగా లాభాలొస్తాయి. ఎందుకంటే మ్యాంగోని ఇష్టపడని వాళ్ళు అసలు ఉండరు కదా. ఐడియా అయితే బావుంది. ఇప్పుడే అమల్లో పెడదాం. కానీ ఈ విషయం ముందు మీ మావయ్య గారికి చెప్పాలి. ఇప్పుడే మనిద్దరిని చడామడా తిట్టేసెళ్లారుగా అని మాట్లాడుకుని ఇద్దరూ దామోదర్ దగ్గరికి వెళ్తారు. ఏవండి, మేమిద్దరం ఒక వ్యాపారం అనుకుంటున్నాం. మీరు సరే అంటే మొదలెట్టేస్తాం. ఏంటి ఇంత మార్పా మీ ఇద్దరిలో హఠాత్తుగా? అయినా ఇప్పటి వరకు మీరు నన్ను అడిగే వ్యాపారం చేస్తున్నట్టు తెగ బిల్డప్ ఇస్తున్నారేంటి? అబ్బా, జోకులా. మేమిద్దరం మ్యాంగో పానీపూరి వ్యాపారం చేద్దామనుకుంటున్నాం. మీరు సరేనంటే ఈ రోజే మొదలెడతాం. ఐడియా అయితే బాగుంది, కానీ మీరిద్దరూ ఈసారి కొట్టుకోరు కదా. రోడ్డు మీద పానీపూరీలతో కొట్టుకుంటే మరీ అసహ్యంగా ఉంటుంది. మీరు గొడవపడనంటేనే వ్యాపారం మొదలెట్టండి. దామోదరం అలా ఒప్పుకోవడంతో సరళ మరియు జ్యోతి ఇద్దరూ మరుసటి రోజు వ్యాపారం మొదలెడతారు. జ్యోతి మామిడి పళ్లను మిక్సీ చేసి ఒక పెద్ద గిన్నెలో ఆ జ్యూస్ నింపుతుంది. సరళ ఒకవైపు పానీపూరీలన్నీ రెడీ చేసి ప్యాక్ చేస్తుంది. ఇద్దరూ కలిసి బండి మొత్తం పానీపూరి మరియు వాటికి కావలసిన సామాన్లు సర్దుతారు. ఒకవైపు మ్యాంగో జ్యూస్ కూడా పెడతారు. బండి తీసుకుని వెళ్లి మార్కెట్లో పెడతారు. రండి బాబూ రండి, మ్యాంగో పానీపూరి, స్పెషల్ పానీపూరి. ఇలాంటి పానీపూరి మీరు ఇప్పటి వరకు తినుండరు. అర్జెంటుగా రండి, తిని వెళ్ళండి. జ్యోతి అరుపు విని అక్కడికి ఒక్కొక్కరుగా వచ్చి పానీపూరి తినటం మొదలెడతారు. అది చాలా రుచిగా ఉండడంతో జనాలింకా పెరుగుతూ వస్తారు. వెంటనే కమల అక్కడికొస్తుంది. ఏంటత్త కోడళ్ళు, ఇంకో వ్యాపారం మొదలెట్టినట్టే ఉన్నారు? నా కూల్ డ్రింక్ వ్యాపారానికి పోటీగా పెట్టారా ఏంటి? ఎంతైనా ఈ ఎండాకాలంలో చల్లని కూల్ డ్రింక్ తాగాలనుకుంటారు గాని మీ పానీపూరి ఎవరు తినాలనుకుంటారు? ఏదో రుచి కోసం ఈరోజు వచ్చారు గాని రోజు వచ్చేస్తారా ఏంటి? చూసావా ఎంతమంది జనాలున్నారో? పైగా పానీపూరీలు తెచ్చిన అరగంటలోనే సగం కన్నా ఎక్కువైపోయాయి. ఇప్పుడు అర్థమైందా వ్యాపారం ఎలా జరుగుతుందో? అయినా మామిడి పండు సంవత్సరానికొకసారి వస్తుంది. దాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. పానీపూరి అయితే అందరి ఫేవరెట్టే. అందుకే మేము రెండింటినీ కలిపి అమ్ముతున్నాం. ఏంటత్తయ్యా, మన బిజినెస్ సీక్రెట్ దానికి చెప్పేస్తున్నారు? చెప్పినా ఏం పర్వాలేదులే. దానికేమైనా వంటొచ్చా ఏంటి? ఏంటి, నాకు వంట రాదని మీరిద్దరూ అవహేళన చేస్తున్నారా? నాకు తెలుసు మీరు ఇలాంటి వ్యాపారం పెట్టారంటే నాకు వంట రాదని తెలుసుకుని మరీ పెట్టుంటారని. కమల అక్కడి నుండి వెళ్లిపోవడంతో అత్త కోడళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో మ్యాంగో పానీపూరి కోసం జనాలు ఎగబడుతూ ఉంటారు. ఆ రోజు వ్యాపారం బాగా జరగడంతో బండి తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఎలా జరిగింది వ్యాపారం? బాగా అయిందా? ఇద్దరు గొడవ పడలేదు కదా? వ్యాపారం బాగా జరిగింది. మేమింకా గొడవ పడలేదు కూడా. మావయ్య గారు, లాభం కూడా బాగా వచ్చిందండి. మేమైతే ఇంత లాభం వస్తుందని అస్సలు అనుకోలేదు. పెట్టిన మొదటి రోజే చాలా లాభం వచ్చింది. మీరిద్దరూ ఇలాగే కలిసిమెలిసి వ్యాపారం చేయడమే కావాలి. మీరిద్దరూ అనుకున్నట్టు లాభం కూడా బాగానే వచ్చింది. జాగ్రత్తగా ప్రతిరోజు వెళ్ళి గొడవ పడకుండా వ్యాపారం చేసుకోండి. జ్యోతి మరియు సరళ దామోదర్ మాట విని మ్యాంగో పానీపూరి వ్యాపారం చేస్తూ గొడవలు పడకుండా లాభాలతో సంతోషంగా ఉంటారు. జానకి తన భర్తకిచ్చిన మాట ప్రకారం తన ఆడపడుచు కూతుర్లతో తన ఇద్దరు కుమారులకు వివాహం జరిపిస్తుంది. పెద్దమ్మాయి పట్నంలో చదువుకొని చాలా మోడ్రన్గా ఉంటుంది. కానీ చిన్నమ్మాయి మాత్రం పల్లెటూళ్ళలోనే ఉంటూ వాళ్లమ్మకి సాయంగా ఉండేది మరియు అక్కడే చదువుకుంది. పెద్దబ్బాయి పెద్దగా చదువుకోలేదని పెద్ద కోడలు చేసుకోవడానికి నిరాకరించింది. అని వాళ్లమ్మ నచ్చచెప్పడంతో ఒప్పుకుంటుంది. చిన్నప్పటి నుండి ఇద్దరు అక్కా చెల్లెళ్ల మధ్యన పెద్దగా పొత్తుండేది కాదు. ఇద్దరూ చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడుతుండేవాళ్లు. ఒకరోజు జానకి బయట పనులన్నీ చూసుకుని ఇంటికొస్తుంది. వర్షం పడడంతో బయట బట్టలన్నీ తడిసిపోయుంటాయి. జానకి ఇద్దరు కోడళ్ళని పిలిచి, చెప్పుకోవడానికే నాకిద్దరు కోడళ్ళున్నారు, కానీ ఒక్క పని కూడా చెయ్యరు. చూడండి,
వర్షంలో బట్టలన్నీ ఎలా తడిసిపోయాయో. మీకు బట్టలు తీయాలన్న బుద్ధి కూడా లేదు. అది కూడా నేను చెప్తే మీరు చేస్తారేమో. బట్టలు ఉతికారు కదా, అలాంటప్పుడు వర్షం పడేటప్పుడు బట్టలు తీయాలని తెలీదా? అది కూడా వేరే వాళ్ళు చెప్తారని ఎదురు చూస్తున్నారా ఏంటి? బట్టలు ఉతికిన వాళ్ళని అడగండి, నన్ను అడుగుతారేంటి? అన్ని పనులు నేనే చేయాలని రూల్ ఏమైనా ఉందా? వర్షం పడుతుందని తెలుసుగా, అలాంటప్పుడు బట్టలు తీయొచ్చు కదా. నువ్వు బట్టలు తీస్తే ఏమైనా అరిగిపోతావా? నేను నీతో మాట్లాడడం లేదు. మరి నువ్వెందుకు నన్నంటున్నావు? నీకేమైనా మాట్లాడాలనుకుంటే అత్తగారితో మాట్లాడు. ఝాన్సీ మూతి తిప్పుకుంటూ, అత్తయ్య గారు, వర్షం పడుతుందని నాకు తెలీదు. నేను ఆ సమయంలో నిద్రపోయాను. ఈరోజు అన్ని పనులు చేసి బాగా అలసటగా అనిపించింది. అందుకే రెప్పవాల్చగానే నిద్రొచ్చేసింది అత్తయ్య. మీరిలా వినరు. ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఇద్దరికీ పనుల పట్టిక వేస్తాను. ఎవరు ఏ పని చెయ్యాలో అందులో ఉంటుంది. ఆ రకంగా మీరు పని చేసుకుంటూ వెళ్ళాలి. జానకి మాట విన్న రాధిక ఒక్కసారిగా కోపం తెచ్చుకొని, ఏంటత్తయ్యా పనుల పట్టిక అంటున్నారు? నేను మీకెలా కనిపిస్తున్నాను? ఇంత చదువుకుంది ఇంట్లో పని చేయడానికా? నాకింట్లో పనులేవి చెప్పకండి. ఇదిగో చదువు సంధ్య లేని దీనికి చెప్పండి ఇంట్లో పనులు. ఎలాగో ఈ పల్లెటూరు దానికి ఇంట్లో పనులు చేయటం అలవాటేగా. కావాలంటే నా పనుల కోసం వేరే పని మనిషిని పెట్టుకుంటాను. తనొచ్చి నా పనులన్నీ చేసి పెడుతుంది. పనులు చెయ్యవు గాని టైంకి తినడానికి మాత్రం నీ గదిలో నుండి బయటకొచ్చేస్తావు కదా. పని చెయ్యకుండా తినడానికి నీకు కొంచెం కూడా సిగ్గనిపించదు కదా. అయినా పని మనిషిని పెట్టుకోవడానికి నువ్వేం మహారాణివి కాదు. అయినా నీ దగ్గర డబ్బుందా? ఇంకొకరికి పనిచ్చే డబ్బు ఇవ్వగలవా? నువ్వు డబ్బివ్వాలంటే ముందు సంపాదించడం నేర్చుకో. తర్వాత పని మనుషులను పెట్టుకుందువు గాని. నీకే తిండికి టికానా లేదు, నువ్వింకొకరికి పనిచ్చి తిండి పెడతావా? అని ఝాన్సీ నవ్వటం ప్రారంభిస్తుంది. ఆ మాటలు విన్న రాధికకి ఎక్కడలేని కోపం తన్నుకొస్తుంది. ఏంటే నువ్వు నన్నిన్ని మాటలంటున్నావు? ఇప్పుడే నీ పని చెప్తాను. వాళ్ళిద్దరి మధ్య తగు ఎక్కడ పెద్దదవుతుందోనని కంగారుపడి జానకి ఇలా అంటుంది. ఆపుతారా ఇద్దరూ? గొడవ పడడానికి మీకు క్షణం పట్టదు. మీ ఇద్దరికీ ప్రశాంతంగా ఉండటం తెలీదు. అయినా నా భర్తకి మాటివ్వటం వల్ల మీ ఇద్దరినీ నేను కోడళ్లుగా తెచ్చుకున్నాను. దీని బదులు 2 పందుల్ని తెచ్చుకున్నా బాగుండు. ప్రశాంతంగా ఉందును ఇంట్లో. ఇప్పుడు మీ ఇద్దరూ మీ గదిలోకి వెళ్ళకపోతే బాగోదు చెప్తున్నా. ఏమీ అనకుండా రాధిక మరియు ఝాన్సీ ఇద్దరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోతారు. జానకి మాత్రం తలపట్టుకుని ఇంట్లో కూర్చొని ఉంది. ఇంతలో అక్కడికి తన దూరపు బంధువుల వాళ్ళింట్లో జరిగే ఒక ఫంక్షన్కి చెప్పడానికి వస్తారు. బావున్నారా? చాలా రోజులైందండి మిమ్మల్ని కలిసి. ఒకే వీధిలో ఉంటున్నాం కానీ కలవడమే కుదరటం లేదు. అయినా ఏంటో దినగారు అంత దిగులుగా కూర్చున్నారు? ఏమైంది? ఒకే వీధిలో ఉన్నా కూడా మనం రోజంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతాం గాని కలవటం ఎక్కడ కుదురుతుంది చెప్పండి? దిగులా? అదేం లేదు. మీ అన్నయ్య గారు గుర్తొచ్చి అలా కూర్చున్నానంతే. నిలబడి మాట్లాడుతున్నారు? రండి రండి కూర్చోండి. కాఫీ ఏమైనా తాగుదురు గాని. అదేం లేదులే వదినా, టీ కాఫీలేమీ వద్దు. ఫంక్షన్ ఉంది చెప్పడానికనొచ్చాను. నేను మిగతా వాళ్ల ఇంటికి కూడా వెళ్ళాలి. వాళ్ళని కూడా ఫంక్షన్ కోసం ఇన్వైట్ చేయాలి అని చెప్పి తనక్కడి నుండి వెళ్ళిపోతుంది. సాయంత్రం అవడంతో జానకి వంట చేసి కొడుకుల్ని మరియు కోడళ్లని పిలిచి ఇలా అంటుంది. వీధి చివర్లో మన బంధువులుంటున్నారు కదా, వాళ్ళింట్లో చిన్న ఫంక్షన్ ఉందంట. వాళ్ళు మనల్ని అందర్నీ రమ్మని పిలిచారు. పెళ్లైన తరువాత మొదటిసారి ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు. అందరూ కలిసి వెళ్ళండి. జానకమ్మ కోడళ్ళంటే నలుగురు వాళ్ల అన్యోన్యత చూసి ఆశ్చర్యపోయేటట్టు ఉండాలి. కానీ మీరిద్దరూ కలిసి నా పరువు మాత్రం తీయొద్దు. బాగా రెడీ అయి వెళ్ళండి. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే మేము బాగా రెడీ అయి మీకు తగ్గ కోడళ్లుగా వెళ్తాం. ఏంటి అత్తగారికి అంతగా సపోర్ట్ ఇస్తుంది? దీని మనసులో ఇంకేదో ఉంటుంది. నాకు తెలిసి బాగా రెడీ అవుతానని అన్నదంటే ఫంక్షన్కి వేసుకునే డ్రెస్సుల కోసమేమో. ఇది నాతో పోటీ పడడానికి చూస్తుంది అని మనసులో అనుకుంది ఝాన్సీ. సరే అని అందరూ భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. గదిలోకి వెళ్ళాక రాధిక, ఈరోజు బీరువాలో బట్టలన్నీ తీసేసి చూస్తాను. మంచి డ్రెస్ వేసుకుని ఫంక్షన్కి వెళ్తాను. అప్పుడందరూ నన్ను చూసి మెచ్చుకుంటారు. నావన్నీ మామూలు బట్టలే ఉన్నాయి. ఏం వేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇది బాగా రెడీ అయి అందంగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ నా దగ్గర అన్ని మామూలువే ఉన్నాయి.
దానిలాగా మోడ్రన్ బట్టలైతే లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉన్న వాటిలో ఏది వేసుకొని వెళ్ళాలి అనుకుంది చిన్న కోడలు ఝాన్సీ. ఝాన్సీ బీరువాలో బట్టలన్నీ తీయటం చూసి ఝాన్సీ భర్త ఏమైందని అడుగుతాడు. ఏం లేదండి, ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా, ఏది వేసుకోవాలో అర్థం కావట్లేదు. నా దగ్గర అన్ని మామూలు బట్టలే ఉన్నాయి. నువ్వు నా మాట విను. సింపుల్గా ట్రెడిషనల్గా రెడీ అయి వెళ్ళు. సింప్లిసిటీలోనే అందం ఉంటుంది, మరియు మన తెలుగుదనంలో ఇంకా అందం దాగుంటుంది. సరే అయితే మీరు చెప్పినట్టే ట్రెడిషనల్గా రెడీ అయి వెళ్తాను. ఝాన్సీ తనొక మంచి ట్రెడిషనల్ శారీ తీసి పక్కన పెట్టుకుంది. దానికి సంబంధించిన జ్యువెలరీ కూడా రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంది. పొద్దున్నే లేచి రెడీ అయి వెళ్దామని నిర్ణయించుకొని నిద్రపోతుంది. ఇంతలో రాధిక మాత్రం ఒక మోడ్రన్ డ్రెస్ బయటికి తీస్తుంది. అది చీరలాగా కనిపిస్తుంది కానీ చీర కాదు, మోడ్రన్ డ్రెస్లా కనిపిస్తుంది. ఆ డ్రెస్ తీసుకొని పక్కన పెట్టుకుంది. దానికి సంబంధించిన జ్యువెలరీ కూడా తీసి పక్కన పెట్టుకుంది. నిద్రలేచి బాగా రెడీ అయి తమ తమ భర్తలతో ఫంక్షన్కి బయలుదేరి వెళ్తారు. రండి రండి, లోపలికి రండి, కూర్చోండి. బావున్నారా? అత్తయ్యగారు రాలేదేంటి? అందరం బాగున్నాం. కొంతసేపు తర్వాత అత్తయ్యగారు వస్తానన్నారండి. రాధిక మరియు ఝాన్సీ కొత్త కోడళ్ళవడంతో అందరూ రాధిక మరియు ఝాన్సీల వైపే చూస్తుంటారు. ఝాన్సీని చూసి పద్ధతిగా ఉందని తెగ మురిసిపోతారు. చూడు, మన జానకి చిన్న కోడలు ఎంత బాగుందో, పద్ధతిగా ఎంత చూడముచ్చటగా ఉందో. చూస్తేనే 2 కళ్ళు చాలట్లేదు. పెద్ద కోడలు చూడు, చేతులకి గాజులు లేవు. అసలు జానకమ్మ కోడలేనా అన్నట్టుంది. 2 కోడళ్ళు కూడా జానకమ్మ మేనకోడలేనంట. కాని 2 అక్కా చెల్లెళ్ళు. ఎంత తేడా ఉందో కదా. ఆగు, పెద్ద కోడల్ని పిలిచి ఏదైనా పనప్ప చెప్పుదాం. చేస్తుందో లేదో, చీర సర్దుకోవడంలో బిజీగా ఉంటుందో తెలుస్తుంది. జానకమ్మ కోడలా, ఒకసారి ఇలా వస్తావా? వాళ్ళలా పిలవడం చూసి ఝాన్సీకి అర్థమైపోతుంది. కాని వాళ్ల ప్రవర్తన ఝాన్సీకి చాలా కోపం తెప్పిస్తుంది. అమ్మా, వెళ్ళి అందరికీ ఆ ప్లేట్లో ఉన్న అక్షింతలివ్వు. సరే అని రాధిక ప్లేట్ తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు చూడు, అందరూ ఈ చీర చూసి విచిత్రంగా మాట్లాడుకుంటారు. మరియు ఏ క్షణంలో అది ఊడిపోతుందో అన్నట్టు ఉంది. ఆ పనుల్లో పడి చీర జారిపోయినా జారిపోవచ్చు. వాళ్లు మాట్లాడుతున్న మాటలన్నీ ఝాన్సీ గమనిస్తుంది. వెంటనే రాధిక చేతుల్లో నుండి ప్లేట్ తీసుకుంది. అక్కా, నువ్వెళ్ళు, ఈ పనులన్నీ నేను చూసుకుంటాను. ఏం, అందరి దగ్గర నీకే మంచి పేరు రావాలనుకుంటున్నావా? ఝాన్సీ ఒక్కసారిగా కోపంగా చూడగానే రాధిక ఏమీ అనకుండా ఊరుకుంది. వెంటనే అక్కడ మాట్లాడుతున్న వాళ్ల దగ్గరికి వెళ్లి నిలబడి, మీరెంత పెద్దవాళ్లు, ఇంత వయసొచ్చింది. మాలాంటి పిల్లలకి ఏది మంచో ఏది చెడో అని చెప్పేటట్టుగా ఉండాలి గాని మీరు మాత్రం పిల్లల పరువు ఎలా తీయాలని ఆలోచిస్తున్నారు. ఇదెంతవరకు న్యాయమండి? తను వేసుకున్న డ్రెస్తో పనులన్నీ చెయ్యలేదని అందరికీ చూపించి ఎగతాళి చెయ్యాలనుకుంటున్నారా? అయినా ఏ కారణంతో ఇవన్నీ చేస్తున్నారో నాకు అర్థమైంది. మనుషుల క్యారెక్టర్ వాళ్లు వేసుకున్న బట్టలతో నిర్ణయించకండి. ఝాన్సీ మాట్లాడుతున్న మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాధిక మరీ ఆశ్చర్యంగా చూస్తుంది. ఈ విషయం తన ఇంటికి వెళ్లిన వెంటనే వాళ్ళ అత్తగారికి చెప్తుంది. తర్వాత ఝాన్సీ ఇచ్చిన సపోర్ట్ వల్ల రాధిక మారిపోయి 2 అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటూ తమ భర్తలతో సంతోషంగా ఉండేవారు.